హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం దాబా స్టైల్లో ఆలు పాలక్ కర్రీ అయితే చేశాను. చాలా బాగుంటుంది కర్రీ. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఈ కర్రీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంట్లోనే ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం అయితే ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని మంచిగా వేడి చేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ వేడైన తర్వాత మంచిగా కడుక్కున్న పాలకూరను అయితే ఇందులోకి వేసుకుంటున్నాను. ఇది ఒక 2-3 నిమిషాలు మాత్రమే ఉడికించుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ పాలకూర ఒక 2-3 మినిట్స్ మాత్రమే వేడి నీళ్ళలో ఉడకాలన్నమాట. ఇప్పుడు ఈ పాలకూరని తీసేసి చల్ల నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పాలకూర అయితే కలర్ మారకుండా బ్లాక్ కలర్ కాకుండా అలానే గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు ఈ పాలకూరని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని అయితే ఇట్లా చించుకొని అయితే వేసుకున్నాను. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. దీన్ని మెత్తని పేస్ట్లో అయితే చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే చేసుకోవాలి. పాలకూర చూడండి ఇలానే గ్రీన్ కలర్లో ఉండాలి. ఇప్పుడు ఈ కర్రీ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ఉంటుంది కదా, పొటాటో ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇలా పొటాటోని వేసుకొని దీన్ని ఒక 50% మాత్రమే ఉడికించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇలా పొటాటోని ఫ్రై చేయడం వల్ల కర్రీకి అయితే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే పొటాటో కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది. మీ దగ్గర వెన్న అవైలబుల్ ఉంటే వెన్నలోనే ఈ పొటాటోని ఫ్రై చేసుకోండి, కర్రీ ఇంకా కమ్మగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీనైతే ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా పొటాటోని అయితే మరీ మెత్తగా ఉడికించుకోవద్దు, కొంచెం మాత్రమే 50% మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం బటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఈ కర్రీ కోసం నేను 3 ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై కావాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. దీన్ని కూడా నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచిగా వేగాలండి, అప్పుడే కర్రీ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా, అదైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాలకూరను కూడా ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా పాలకూరని ఇలా ఉడికించుకోవడం వల్ల మంచి స్మెల్ అయితే ఉంటుందన్నమాట, పచ్చి వాసన కూడా పోతుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం వేసుకుంటున్నాను. నేను పచ్చిమిర్చి మిరియాలు వేసుకున్నాను కాబట్టి చూసుకొని వేసుకోండి కారం అయితే. అలాగే సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను, ఒక స్పూన్ వరకు. ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. ఈ కర్రీని అయితే బటర్ ఉంటే బటర్తో చేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. నేను ఒక స్పూన్ అయితే బటర్ వేసుకున్నాను, 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఈ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకా కొంచెం వాటర్ పడుతుంది కాబట్టి ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని అంత వాటర్ అయితే వేసుకోండి. ఇప్పుడే ఇదంతా బాగా ఉడికించుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఈ పొటాటో ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను.
మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూడండి, ఆవిరంతా పైకి ఇలా వచ్చేసింది. ఆయిల్ కూడా పైకి తేలింది కాబట్టి కూర అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా పుదీనా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.